శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఋగ్వేద పురుషాయ నమః. ఋగ్వేదంలో ముఖ్యంగా విశేషమైనటువంటిది పవమాన హోమం అని మనం తీసుకోవచ్చు. ఈ పవమాన హోమంలో ఈ పవమాన హోమం కనుక చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందయ్యా? మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మానవులందరికీ కూడా ఈ కలియుగంలో ఎన్నో తెలిసి తెలియని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి పాపాలని పోగొట్టుకోవడానికి తత్ ప్రాయశ్చిత్తం అంటారు. మనకి తెలిసి పక్కన ఉన్నటువంటి మనిషిని బాధ పెడితే, తప్పు చేస్తే వారిని క్షమాపణ అడుగుతాం. అదేవిధంగా భగవంతునికి మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ సమయంలో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి పూజలు చెప్పబడ్డాయి. అందులో ఋగ్వేదంలో ఈ పవమాన హోమం విశేషంగా చెప్పబడింది. ఇది చేయటం వల్ల మాతృగర్భంలో ఉన్నప్పుడు తల్లిని కాలితో తనటం, ఇటువంటి తల్లిని బాధ పెట్టడం దగ్గర నుంచి మనము మరణాంతము వరకు చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా హరింపజేస్తుందని చాలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు. ఈ పవమాన హోమం ద్వారా గోవధ, ఇలాగా పంచమహాపాతకాలు అంటారు, మాతృపితృవధ, ఇటువంటి పంచమహాపాతకాలన్నింటినీ కూడా హరింపజేసేటువంటిది అని పవమానం విశేషంగా చెప్పబడింది. అలాగే అభక్ష్య భక్షణాలు, అందరూ ఈ కలియుగంలో ఎన్నో జంతువులన్నింటినీ కూడా సంహరించి తింటూ ఉన్నారు. అది మహాపాతకం. ఆ యొక్క పాతకాలన్నీ కూడా నశిస్తాయి. అటువంటివి నశించాయి కదా అని చెప్పి మరలా తిని మరలా ఈ పాపాన్ని నివారణ చేసుకోవచ్చు కదా అని చేసుకోవటం మహాపాపం. అది ఏమి చేసినా కూడా నివారణ అవ్వదు. తత్ ప్రాయశ్చిత్తాన్ని, తత్ శాపాన్ని మనం ఖచ్చితంగా శిక్షని పొందుతాం. కానీ తెలిసి తెలియక ఏవైనా జంతువుల్ని సంహరించినా మనం వెళుతూ ఉంటాం. వాహనానికి ఏదో ఆవు తగిలి మరణిస్తూ ఉంటుంది. కొంతమంది చెబుతూ ఉంటారు, బండి కిందలాగా సర్పం వచ్చి పడిందండి, సర్పం మరణించింది, దాని దోషం ఎలా పోగొట్టుకోవాలి? ఇలాగా అందరికీ కూడా అనేక సందేహాలు ఉంటాయి. ఇలాగా ఏదేదో చేశామండి, ఈ విధంగా ఈ పాపం వచ్చింది, దీని నివారణ ఏ విధంగా చేసుకోవాలని అడుగుతుంటారు. దానన్నిటికీ కూడా సకల పాప నివారణ చేసుకోవడానికి ఋగ్వేదంలో ఈ పవమాన హోమం చాలా విశేషంగా చెప్పబడింది. కనుక ఈ పవమాన హోమాన్ని కనుక జరుపుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఈ పవమాన హోమంలో విశేషంగా చెప్పబడింది ఏమిటి అంటే, హోమం చేసుకోవడమే కాదు, చేసుకోవడానికి శక్తి లేకపోతే వారు ఈ పవమాన హోమం మంత్రాలు, పవమాన మంత్రాలు ఏవైతే ఉన్నాయో 4 అధ్యాయాలుగా చెప్పబడింది. ఆ 4 అధ్యాయాలని కూడా విన్నా కూడా, పారాయణ చేసుకున్నా కూడా అటువంటి పాపాలు నశిస్తాయి. వాటి ద్వారా ఎంతో దేవకార్యాలు చేసుకోవడానికి సహకారం అవుతుందని చెప్పి ఈ ఋగ్వేదంలో ఈ పవమాన హోమం విశేషతని చెప్పబడింది. ఋగ్వేద పురుషాయ. అలాగే సకల రోగ నివారణ, అవన్నీ కూడా నివారణ చెంది మనం చేసేటువంటి కర్మలలో వేగంగా పూర్తి అవ్వడానికి కూడా ఈ పవమాన హోమాలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి విశేషమైనటువంటి పవమాన హోమం ఇక్కడ ప్రారంభింపబడుతుంది. ఈ సంకల్పాన్ని విన్నట్టయితే ఎటువంటి మహాపాతకాలు పోతాయో, ఎటువంటి దోషాలు నశిస్తాయో కూడా అందరికీ తెలుస్తుంది. కనుక 50 మంది భక్తులు కూడా ఈ పవమాన హోమాన్ని చూసి తరించి ఈ దత్త దేవాలయ నిర్మాణాన్ని శీఘ్రంగా, మరి గురువు, లోక గురువు ఆయనకి ఈ దేవాలయ నిర్మాణాన్ని ఎంత శీఘ్రంగా మనం చేసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కాదు, ఈ గ్రామానికి అంతటికీ కూడా సకల విద్య లేనిదే ధనం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా, పిల్లలకి, మనకి అందరికీ కూడా విద్య కావాలి. అటువంటి విద్యనిచ్చేవాడు దత్తుడు. సకల వేదాలు ఆయన దగ్గర ఉంటాయి. సకల శాస్త్రాలు, సకల సంపదలు ఆయన వల్ల కలుగుతాయి. కాబట్టి ఇటువంటి దత్త దేవాలయంలో మహావిశేషమైనటువంటి పవమాన హోమం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ పవమాన హోమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము. సంకల్పం జరుగుతుంది. ఏవేవైతే
ఈ పవమాన హోమం చేయడం వల్ల నశిస్తాయి, అవన్నీ కూడా జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా ఉంటే అందరికీ కూడా అర్థమవుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఈ పవమాన హోమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. మాతృపితృవచనోల్లంఘనాతు స్థావరా జంగమహరణాతు గోవధాతు చౌర్యాతు స్త్రీవధాచరణాతు ప్రజవిక్రయాతు యోనిదోషాతు అభక్ష్య భక్షణాతు అభోజ్య భోజనాతు అసతు ప్రతిగ్రహాతు అసంభోజనాచ్చ యత్పాపం బ్రహ్మహత్య సురాపాన సువర్ణస్తేజ వశలీగమన మైథున సంగమ గురుదారగమనాచ్చ యత్పాపం బాలహనన మాతృపితృవధ భూమి తస్కర సర్వవర్ణగమన సంగమాచ్చ యత్పాపం అకృతయజన అకృత అభ్యజనాతు అజ్ఞానాచ్చ యత్పాపం అయాచ్య యాజనాతు అయాచ్య యాజనాతు అమంత్రాన్న భోజనాచ్చ యత్పాపం ఔపోసన వైశ్వదేవ అకరణాచ్చ యత్పాపం సంవత్సరకృత అశేష పాపక్షయద్వారా మమ శరీరశుద్ధ్యర్థం అవమాన హోమ ఫలసిద్ధయే సుమంగళశ్చ శకునే భవాసి మాత్వా కాచిదభిభావిష్యా విదద్ మాత్వా శ్యేన వత్వాధేన్మాసో వర్ణో మాత్వా విదదిషు మాన్వేయోస్తా పితృజామన ప్రతిశంకరికృతత్ సుమంగళో భద్రవాదేవాదేయ అవక్రంద దక్షిణదో గృహాణాం సుమంగళో భద్రవాదేశా కుంతే మాశ్చేన ఏషతమాగతం సౌబృహత్వాదేమ విదదే సువీరా ప్రదక్షిణతభిగృహణందికారభో వదోవదన్ విరుతాశుకుంతాయః ఉభే వాచో వదతి సామకా ఏవ గాయత్రం జత్వైష్టో భంజానురాదతి కాదేవాశకునే సామా గాయతి బ్రహ్మపుత్ర ఏవ సవానేషు శుంససి వశేషు మృతిర్పీత్యా సర్వదో నశ్యకునే భద్రమావాద విశ్వదో నశ్యకునే పుణ్యమావాద ఆవరం స్తుం శాకునే భద్రమావాదతూష్ణీమాసేనస్తు పదంజేగిద్ధినః యదత్పదన్ వదాజికర్కర్యాధా బృహత్వాదేమ విదధే సువీరాः స్వస్తి నో మునీతామశ్వినా భగస్వస్తి దేవ్యదేతిరనర్వణాः స్వస్తి పూజా అసోరో దధాతునస్వస్తి ద్యావా పృథివీషు చేతునాः స్వస్తయే వాయువో ప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతి బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసోరణ్య స్వస్తయే దేవాంద్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి హత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్న్యశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథామనోదరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తరదాఘ్నాదాజానదా సంగామేమహి స్వస్త్యయానందాక్ష్య వరిష్ఠనేమిం మహద్భూతం వాయతం దేవతానా అసురఘ్నమిందాసకం సమత్సో బృహత్యశో నావామి వారోహేమ అంభోముచామనాంగిరా సంగజం చ స్వస్త్యాత్రేయం మనసాదాక్ష్యం ప్రజాతవాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధేశ్వరాయన్నోస్తు దేవీం వాచామదనజంత దేవాస్తాం విశ్వరూపార్పశవో వదంతి సానో ఇంద్రేశమూర్జంద్వానాధేనుర్వాగస్మానుపదస్మదయితో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు పద్మనాభం సువేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరధ్యానగమ్యం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకనాథం వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పదిం వందే సూర్యశశాంకవన్యనజనం వందే ముకుందప్రజం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం
आवाहितदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि शान्तं सर्वलोकान्तरस्थमोङ्काराख्यं योगिहृद्यानगम्यं साङ्गं सायुधं भक्तसेव्यं सर्वाकारं विष्णुमावाहयामि सहस्रशीर्षेत्यावाहनं आवाहयामि कल्पद्रमूले मणिवेदि मध्ये सिंहासनं स्वर्णमयं सुरत्नं विचित्रवस्त्रावृतमच्युत प्रभो गृहालक्ष्मी धरणी समन्विता ओम नवरत्नखचित दिव्य हेम सिंहासनं समर्पयामि सहस्रापाद सभं विश्वतो वृत्तात्यादिष्टदशां गुरुं स्वाहा ओम द्रोषदेवेदं सर्वं यत् भूतं यत् भव्यं उदामनो दत्तस्येषानोजन्मेन द्रोहादि स्वाहा ओम एतावास्य हिमादोत्यायां स्फूर्षः आदो विश्वाभूतानि त्रिपादस्यामृतं निविस्वाहा ओम त्रिपादो भवते पुरुषपादो स्नेहाभावत्पराः ततो विश्वन्यक्रामसाधनाजने अभिस्वाहा ओम तस्मात् विराडाजाय विराजो हि पुरुषः जायोत्यादिश्चात् भवतो वृस्वाहा एवं चतुर्दोषेण हविषा देवायज्ञपदं वद सन्तोस्यासीदाज्यं ग्रीष्मयत्नशरद्भविस्वाहा ओम तयज्ञं बलिजुप्रो शङ्कुरुषं जातमकृतः तेन देवाय साध्याय श्रेय स्वाहा ओम तस्मात् सर्वरसमृतं मृतराज्यं प्रशोन्ताश्चक्रेवायव्यानारण्यान् ग्राम्यान् श्रेय स्वाहा ओम तस्मात् सर्वहरदस्सामादिग्रे छन्दां जरिग्रे तस्मात् तस्मात् स्वाहा ओम तस्मात् स्वाहादेकेजो भयादाः काभो हरिग्रे तस्मात् तस्मात् स्वाहा ओम यत्र जगदारुक्कदामजागल्पन्न मुखंकिमस्यो बाहुका गुरुपादा उच्यते स्वाहा ओम ब्राह्मणो सुमुखामादे बाहुराजन्यकृतः पूर्वदर्शेत्वैश्य पद्भ्यां श्रोत्रोहाराय स्वाहा ओम चन्द्रमामनादो जातश्चक्षो सूर्यो जातः मुखारन्दश्चाग्निश्च प्राणाः कायराय स्वाहा ओम नाभ्यादिरन्तरिक्षं शेष्णोच्यो समाप्तः पद्भ्यां भवद्दिशश्रोत्रातुधारकामागल्पयन् स्वाहा ओम सुतास्यादन्तर्देशसत्समृतकृताः देवाय यज्ञदन्दानावध्वन्पुरुषं वशं स्वाहा ఇప్పుడు హవనం జరగబోతుంది. ఈ 4 అధ్యాయాలకి కూడా 4 విశేషమైన ద్రవ్యాలు నివేదన చేయాలి. ఒక అధ్యాయం అయిన తర్వాత క్షీరం, 2వ అధ్యాయం పూర్తయిన తర్వాత సర్పి అంటే నెయ్యి, తర్వాత మధు, 3వ అధ్యాయం పూర్తయిన తర్వాత తేనె, మధు అంటే తేనె, ఆ తేనెని నివేదన చేయాలి. 4వ అధ్యాయం పూర్తయిన తర్వాత ఉదకాన్ని నివేదన చేయాలి విశేషంగా. ఆ విధంగా 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్న తర్వాత పూర్ణావతి కార్యక్రమం అది కూడా జరుగుతుంది. కనుక ఈ పవమాన హోమం ప్రారంభమవుతుంది. కనుక 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారి పవమాన హోమంలో పాల్గొని సకల పాపాలను నశింపజేసుకొని మీరందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నారు. स्वाहा ओम अभिदो बाणादंडाभो पृथिवीमेव इंद्रं सोमादोक्षरं स्वाहा ओम अच्योरमनोत्सरोवरस्वं पवित्रेवदे विघ्नक्षामिदे स्वाहा ओम आकलशेदावद पवित्रेवयुच्यते उखे यज्ञयोद्धरे स्वाहा ओम अदित्रेदोरोधनारोहन्नप्रादेवं इष्टं सूर्यन्द्रजोद स्वाहा ओम अभिप्राणोदमोद्धन्यज्ञस्यागारवाः धानास्तक्षादिप्रियं स्वाहा ओम तमत्वावादन्नरो देवीर्विप्राः वचनाः भ्रन्ति देवनालये स्वाहा ओम मदोत्थानामरुक्षदेवरसरसमासादः सुप्रधाराय स्वाहा ओम अजन्देवेन्द्रावृत्सुदे पवित्रः सोमोय विदुषे स्वाहा ओम सरस्वराजविष्टक्राणस्तारोमध्वरं बलिष्माम् आविर्वाद स्वाहा ओम सर्वभगाय वादवे विप्रावृत्सदावृतः सोमो देवेश्वाय स्वाहा ओम सर्वाभिभद्रे कृतविकावादिताः आनन्देश्वो बृहत्स्वाहा ओम सर्वसमदाय गुणरक्षाय वीर्ये इंद्राय वेदये स्वाहा ओम सर्वोर्धाविभूत्या अंतरिन्द्राय लोरे देवान्तरिक्षां स्वाहा ओम अस्मे बुद्धोधाय सोमानित्यादिवाक्खीवा इंद्रो विश्वाय स्वाहा स्वाहा ओम पुरामामदस्त्रभाष्रात्रमेव प्रियं स्वाहा ओम अहं दस्ते
मर्यादामि हृदावजं सुवित्सवस्याभावि स्वाहा ओम हेमे क्षमच्छनाच्छादं संकर्षायः सुवित्सवस्याभावि वे त्रीणि भानुदे वामदेवापोदगति पूर्णाहरि होमे विनियोगः ओम भानुदे विश्वं भवानमधिश्रमन्तस्सामुद्रे हृद्यान्तरायुः अपामनी केशमिधेय आभृतस्तमश्याममधो मन्दन्द ऊर्मिं स्वाहा अद्भेदन्न मम विद्योषेति समन्द्रस्य जानाविशाग्नि सृष्टुपु अवशिष्टो होमे विनियोगः ॐ विद्यादेशार्हताभाज्ञराविर्विश्वानि गृणते महित्वा माया साहरे देवासि देशृङ्गे रक्षासे वीक्षे आद्यपात्रमुत्तरतो निधाय ఏమిటి అంటే ఈ యాగం చేస్తే ఏమేం ఫలితాలు వస్తాయి ఫలము యజ్ఞ ఫలాన్ని చెప్పేది ఫలశ్రుతి అంటారు. ఈ యజ్ఞం చేస్తే ఈ యాగం చేయడం ద్వారా వచ్చేటువంటి చెప్పేది ఫలశ్రుతి. అంటే ఎటువంటి దోషాలు పోతాయి అనేటువంటిది ఈ యొక్క మంత్రంలో ఉంటుంది. ఇది యాగం పూర్తయిన తర్వాత భగవంతుడు మనకిచ్చేటువంటి వరం అని దీన్ని తీసుకోవాలి. ఆ వరాలు ఏమిటంటే మనం చేసినటువంటి పాపాలు, ఈ పాపాలన్నీ కూడా నీకు నశించుగాక అని చెప్పి భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తూ భగవంతుడు మనకి వరప్రసాదం చేస్తున్నాడు అనేటువంటి భావన చేత అందరూ కూడా ఈ ఫలశ్రుతి మంత్రాలన్నీ కూడా వింటూ అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలగా కోరుతున్నాను. पावमाने स्वस्त्यजाने सुदुघाहि कृतस्तुताः ऋषिभिः सम्भृतो रथो ब्राह्मणेष्वमृतं हिरम् पावमानेत्ये सन्तुरजमल्लोकमथो अनुम् कामान् समर्थयन्तु नो देवेत्येवैः समाहिताः तेना देवाः पवित्रेणात्मानं प्रणजयतः तेन सहस्राधारेण पावमान्यः पूर्णन्तु माम् प्राजापत्यं पवित्रं शतोद्यानं हिरण्मयं तेन ब्रह्मविदो वजं बोधं ब्रह्मा पुनेमहे इन्द्रस्वनीते सहमापनादोमस्वस्यावरुणः समीत्या यमो राजा प्रणुनाभिः पुनातुमाजातरे दामोर्जनं जापुनादो रषजस्तुतापस्ते सर्वे स्वर्गजिगीषावः तपन्तस्तपसो कृजेन पापमानेरजोऽब्रावीत् जन्मे गर्भे वसातः पापमुग्रयज्जायमानस्याच किञ्चिदन्यतो जातस्याच यच्चापि च वद्भागो मे दत्तापमानेभिरहं पूनामि मातापित्रोर्जन्नकृतं वचो मे यत्स्थावरं जङ्गमामाबभूव विश्वस्य तत्राहृजतं वचो मे दत्तापमानेभिरहं पूनामि भोक्नान्तस्कारत्वात् स्थैवाभात्यक्षकल्पेषुम् पापकञ्चराणेभ्यस्तत्तावमानेभिरहं पूनामि ब्रह्मावदात्सुरापानात् स्वर्णस्तेजात्यजालिगमनमेधनसङ्गमात् पुरोद्धाराभिगमानात् चतुत्तावमानेभिरहं पूनामि बालक्नान् मातृपितृवधात् भूमिचक्रात् सर्ववर्णगमनमेधनसङ्गमात् पापेभ्यश्च प्रतिग्राहात् सत्यप्रहरति सर्वादिष्कृतं दत्तावमानेभिरहं पूनामि क्रजाविक्रजात् योनिदोषात् भक्षात् भोज्यात् प्रतिग्राहात् असम्भोजनाच्चाभिनुशंसं दत्तावमानेभिरहं पूनामि दुर्यस्तं दुराधीतं पापं यच्चाज्ञानदोक्रोतुम् अजाजिताश्चासञ्जात्यास्तत्त्वावमानेभिरहं पूनामि अमन्त्रमन्ने यत्किञ्चित् भोजते जहुताशाने संवत्सरकृतं पापं दत्तावमानेभिरहं पूनामि कृतस्य योनायो मृतस्य धाम विश्वाः देवेभ्यः पुण्यागन्धाः तान आपप्रवहं तु पापं शुद्धा गच्छामि सुकृतामलोकं दत्तावमानेभिरहं पूनामि पावमाने स्वस्त्यजानेर्याभिर्गच्छदनान्धनम् पुण्यांश्च भक्षान् भक्षयत्यमृतत्वं च गच्छति पावमाने पितॄन् देवान् ध्यायेभ्यश्च सरस्वादीन् पितॄन् तस्योपावर्ते रक्षेन् धद्ब्रह्मभोगम्
पावमानं ब्रह्मचक्रं ज्योतिस्सनातनं ऋषेंस्तस्योपातिष्ठे दक्षेरं सत्कर्मभोदकम् पावमानं ब्रह्मजे पठन्ति मनीषिणः सप्तजन्म भवेत् विप्रोधनाद्यो वेदपारागः दशोत्तरान् रोजांश्चैव पावमानेश्वराणि षडो एतञ्जुक्तं जपेन् मन्त्रं घोरमृत्युभयं हारेत् एतत् पुण्यं पापहरं रोगमृत्युभजावाहं पठतां शृण्वतां चैव ददाति ब्रह्माङ्गातिम् ॐ शतधारमुत्समुक्षीजमानं विपश्चितं कृतं वक्तानां मेलं मलं तं मित्रोरवस्थेरं रोदते विप्रतं सत्यवाचम् रजो अक्षरे परमेभ्यो मन्यस्मिन् देवा अधिविश्वे ऋषेदुः यस्तन्न वेद किमृचाकारस्य निज इत्तद्विदुस्त इमे समासते त्वमेश्वराय नमः राजो पुत्नः सङ्गमानो वसूनां यज्ञस्य केतुर्मन्न सादानो वे अमृतत्वं रक्षामानास एनं देवा अग्निन्धारयन्द्रविनोदाम् नोचा पुरा च सदानं रजीनां जातस्य च जायमानस्य चक्षाम् ततश्च गोपां भवादश्च भूरे देवा अग्न्यन्धारयन्द्रविनोदाम् द्रविणोदाद्रवीरस्तुरस्य द्रविणोदास्तारस्य प्रियं सदो द्रविणोदा वीरवतीमिषं द्रविणोदारासते दीर्घमायुः शतं जीव शरदो वर्धमानः शतं हेमन्तान् शतमो वसन्तान् शतमिन्द्राग्ने साविता बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः आहार्षन्त्वा वीरन्त्वा पुनरागाः पुनर्नवा सर्वाङ्गसर्वं ते चक्षुः सर्वमायुश्च ते विदम् श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावेदाच्छोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः